ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు. అందుకే భార్యాభర్తలు గొడవ పడడం పెద్ద సమస్య కాదు. అదే గొడవను ప్రతిరోజు కొనసాగించడం అసలు సమస్య. ఒక చిన్న మాట, ఒక చిన్న అపార్థం, ఒక చిన్న కోపం, అవి పెరిగిపోతే ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరు అపరిచితుల్లా మారిపోతారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే ఏం చేయాలి? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, కోపంతో మాట్లాడకండి. కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడేది సమస్య గురించి కాదు, మనసులో ఉన్న బాధ గురించి. ఆ సమయంలో చెప్పిన ఒక్క మాట కూడా ఎదుటివారి మనసులో సంవత్సరం పాటు మిగిలిపోవచ్చు. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే సమాధానం చెప్పకండి. 10 నిమిషాలు మౌనంగా ఉండండి. మాట్లాడడం ఆపడం ఓటమి కాదు, సంబంధాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా తెలుసుకునే తెలివైన నిర్ణయం. పాత విషయాలను మళ్ళీ మళ్ళీ తవ్వకండి. చాలా దంపతులు గొడవల్లో అసలు సమస్య ఒకటే ఉంటుంది, కానీ మాటల యుద్ధం మొదలైతే అప్పుడు నువ్వు అలా చేశావు, గతంలో కూడా ఇలానే చేశావు, నీ వాళ్ళు కూడా ఇలానే అంటూ పాత విషయాలన్నీ బయటికి వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అలాంటివి రాకూడదు. సమస్యను పరిష్కరించడానికి మాట్లాడండి, ఒక్కొక్కరు ఓడించడానికి కాదు. ఇతరులతో పోల్చకండి. ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చకండి. పక్కింటి ఆయన అలా చేస్తాడు, ఆమె భర్త ఇలా చేస్తుంది, అలా చూసుకుంటుంది, అదొద్దు. అముకుడి భార్య ఎంత బాగా ఉంటుంది, ఇలాంటి పోలికలు ప్రేమను పెంచవు, అసూయను అసంతృప్తిని పెంచుతాయి. కాబట్టి జాగ్రత్తగా అలాంటి దానిలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ జీవిత భాగస్వామి పరిపూర్ణుడు కాకపోవచ్చు, కానీ మీ సంబంధాన్ని బలపరిచేది పరిపూర్ణమైన మనిషిని వెతకడం కాదు, ఉన్న మనిషిలోని మంచిని చూడడం. అది చాలా ఇంపార్టెంట్. 4వ పాయింట్, నువ్వు అనే మాట తగ్గించి మనము అనే మాట పెంచండి. ఎప్పుడు నువ్వు అని అంటుంటారు ఇంట్లో భార్య కానీ భర్త కానీ. నువ్వు ఎప్పుడు ఎలానే చేస్తావు అని అంటే ఎదుటివారు వెంటనే రక్షణలోకి వెళ్తాడు. కానీ దాని బదులు మనిద్దరము కలిసి దీనికి పరిష్కారం కనుక్కుందాం అని ఏ సమస్యకైనా అనుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వాళ్ళు ఉన్నట్లు. అలా కాకుండా పౌరుషానికి, కోపానికి, తాపానికి పోయి ఒక్క మాట మారితే గొడవ స్వరమే మారిపోతుంది. ఎందుకంటే భార్యాభర్తలు ఒకరిపై ఒకరు గెలవాల్సిన వాళ్ళు కాదు, ఇద్దరూ కలిసి జీవితంపై గెలవాల్సిన వాళ్ళు. 5వ పాయింట్ వచ్చి, రోజు కనీసము 10 నుంచి 15 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఇది చాలా చిన్న విషయం అనిపిస్తుంది, కానీ చాలా పెద్ద సమస్యలకు పరిష్కారం ఇదే. మాట్లాడుకోరు అసలు. భార్య మాట్లాడదు, భర్త మాట్లాడు, ఇద్దరు ఒకరికోరు. రోజుకి 10 నిమిషాలు కూడా మాట్లాడుకోరు. ఎంచోపు ఫోన్ పట్టుకొని ఉంటారు, యూట్యూబ్లు చూస్తుంటారు, టీవీ చూస్తుంటారు. ఆ టీవీని ఆపండి అని గట్టిగా అరవడము, పిల్లల గురించి, డబ్బు గురించి, సమస్యల గురించి మాత్రమే కాకుండా ఈరోజు నీకు ఎలా అనిపించింది అని ఒకరికొకరు అడగండి. ఎందుకంటే సంబంధాలు ఒకసారిగా విరిగిపోవు. మాట్లాడడం తగ్గుతూ, దూరం పెరుగుతూ నెమ్మదిగా బలహీనం అవ్వబడుతుంది. అందుకే ప్రేమ ఉన్నప్పుడే మాట్లాడండి. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బంధం ఉన్నప్పుడే అర్థం చేసుకోండి. చేతిలో చేయి ఉన్నప్పుడే అప్పుడు కాపాడుకోండి. ముగింపుగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, భార్యాభర్తల జీవితం అనేది గొడవలు రావడము న్యాచురల్గా సహజమే. కానీ ప్రతి గొడవ తర్వాత ఎవరు గెలిచారు అని ఆలోచించుకుంటారే, అది తప్పు. అలా ఆలోచించకూడదు. నాది తప్పు, నాది కాదు, నేను గెలుపు, నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని, అది వద్దు. మన బంధం గెలిచిందా అని ఆలోచించండి. ఎందుకంటే భర్త గెలిచి భార్య ఓడిపోతే అది విజయం కాదు, భార్య గెలిచి భర్త ఓడిపోతే అది విజయం కాదు. అలాంటి ఆలోచన ఎప్పుడూ కూడా రాకూడదు.
ఇద్దరూ కలిసి సమస్యను ఓడిస్తేనే అదే నిజమైన విజయము. అదే సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కలసాలి, ఇద్దరు కలిసి దాన్ని ఓడించగలగాలి. ఒక్క మాట గుర్తుంచుకోండి, భార్యాభర్తల మధ్య ప్రేమను కాపాడేది పెద్ద పెద్ద బహుమతులు కాదు, చిన్న చిన్న అర్థం చేసుకోవడాలు. మీ ఇంట్లో శాంతి కావాలంటే ముందుగా మీ మాటలో శాంతిని తీసుకురండి. భార్యగా ఇంట్లో ఎంతో ఓర్పుతో మరి చూడండి, అప్పుడే భర్తలో ఆ కోపం చల్లారిపోవాలి. అప్పుడు ఆ యొక్క ఇల్లు బృందావనంలాగా ఉంటుంది. మర్చిపోకండి సుమా. ఓకే, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి బంధువులందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్.